హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రతిష్ట జనవరి 22న ఘనంగా జరిగింది. అండ్ అలాగే దేశమంతా చాలా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా మంది కళ్ళలో ఆనందం. చివరికి రాముడు తన పుట్టిన ప్లేస్కి వచ్చాడు అని. ఎన్నో ఏళ్లు నియర్లీ 500 ఇయర్స్ నుండి చేస్తున్న పోరాటంలో చివరికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రామ మందిరం హిందువుల సొంతమైంది. అండ్ ఫైనలీ అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ అయోధ్య రామ మందిరం విషయాన్ని చాలా మంది పర్సనల్ గా తీసుకొని సాధించారు. లైక్ అయోధ్య కేసుని వాదించిన కేశవ పర్సన్ గారు ఈయన్ని కోర్టులో కూర్చోమని ఎంత అడిగినా కూర్చునేవాడు కాదంట. ఇలాంటి వాళ్ళ పట్టుదలే ఈ రోజు ఆలయానికి మూల కారణం. అయితే అదర్ హ్యాండ్స్ లో కొంతమంది మాత్రం అయోధ్య కోసం గవర్నమెంట్ ఎందుకని ఇంత మనీ ఖర్చు పెట్టడం, ఈ టెంపుల్ ని నిర్మించడం కేవలం బీజేపీ వాళ్ళు వాళ్ళ ఎలక్షన్స్ కోసం చేసే పొలిటికల్ స్టంట్ అని, ఇదో పొలిటికల్ గేమ్ అని చాలా మంది అలిగేషన్స్ చేస్తున్నారు. సో అందుకోసం ఈ విషయం పైన రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అయోధ్యలో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది. బీజేపీ గవర్నమెంట్ 1980లో ఫామ్ అయింది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. 1984 ఎలక్షన్స్ లో బీజేపీకి అవుట్ ఆఫ్ 543 సీట్స్ లో కేవలం 2 సీట్స్ మాత్రమే వచ్చాయి. అండ్ అది కూడా గుజరాత్ లో అండ్ అప్పట్లో ఉన్న కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వచ్చాయి. ఇండియా మొత్తం కాంగ్రెస్ హవానే నడుస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే టీడీపీ పార్టీ రూలింగ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత 1989 ఎలక్షన్స్ లో బీజేపీకి 85 సీట్స్ వచ్చాయి. ఇకపోతే 1990s లో అయోధ్యలో చాలా గొడవలు పెరిగిపోయాయి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయోధ్య రామ మందిర్ కోసం చాలా పోరాటం చేస్తున్నారు. అప్పటి బీజేపీ లీడర్స్ అయిన ఎల్కే అద్వానీ అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు విశ్వ హిందూ పరిషత్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బీజేపీ పార్టీ రామ మందిర్ కాన్ఫ్లిక్ట్ లో మేజర్ గా ఇన్వాల్వ్ అయింది ఈ టైంలోనే. ఎల్కే అద్వానీ గారు గుజరాత్ లో ఉన్న సోమనాథ్ టెంపుల్ నుండి రథయాత్ర ప్రారంభించారు. అండ్ ఆ రథయాత్ర జనాలని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎల్కే అద్వానీ గారు అండ్ అలాగే వాజ్పేయి లాంటి బీజేపీ లీడర్స్ వాళ్ళ ప్రసంగాల్లో అయోధ్య రామ మందిర్ గురించి చాలా బాగా మాట్లాడేవారు. ఈ స్పీచెస్ కూడా చాలా మందిని కదిలించేలా ఉండేవి. చాలా మంది ఈ స్పీచెస్ వల్ల మోటివేట్ అయ్యేవారు. అండ్ అలాగే బీజేపీ వాళ్ళు రామ మందిర్ గురించి మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. వేరే ఏ పార్టీస్ ఈ ఇష్యూస్ పైన ఇంత ఫోకస్ చేయలేదు. అయితే 1992లో బీజేపీ లీడర్ అయిన అద్వానీ గారు బాబ్రీ మసీద్ ఉన్న ముందు ప్లేస్లోనే స్పీచ్ ఇవ్వడానికి వచ్చారు. దానికోసం చాలా మంది ఆ స్పీచ్ వినడానికి వచ్చారు. నియర్లీ 1 లక్ష నుండి 1,50,000 మంది వరకు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఈ లీడర్స్ వెళ్లిపోగానే బాబ్రీ మసీదుని కూల్చివేశారు. సో అప్పటి నుండి బీజేపీ అయోధ్యపై చాలా ఇంట్రెస్ట్ చూపించింది. 1996 ఎలక్షన్స్ లో బీజేపీకి 162 సీట్స్ వస్తే కాంగ్రెస్ కి మాత్రం 140 సీట్స్ మాత్రమే వచ్చాయి. సో అప్పటి నుండి ఇప్పటి వరకు బీజేపీ తన స్థాయిని కొంచెం కొంచెంగా పెంచుతూ వచ్చింది. ఇకపోతే మళ్ళీ 2019లో కూడా బీజేపీ పాలనలోనే అయోధ్యలో వీహెచ్పీ వాళ్ళు కేసు విన్ అయ్యారు. వీహెచ్పీ అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. అండ్ ప్రాణప్రతిష్ఠ కూడా పీఎం మోదీ గారి పాలనలోనే జరిగింది. ఈ విషయాన్నే చాలా మంది రాబోతున్న ఎలక్షన్స్ కోసం ఒక పొలిటికల్ స్టంట్ అని అంటున్నారు. ప్రజలు ఇలా అనడానికి గల కారణం రామ్ మందిర్ ఓపెనింగ్ డేట్ ఎలక్షన్స్ కి చాలా దగ్గరగా ఉండటం. అండ్ అలాగే టెంపుల్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, అయినా కూడా ప్రాణప్రతిష్ఠ చేయడం. ఇవన్నీ చూసే కొంతమంది ప్రజలు ఇలా అనుకుంటున్నారు. టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తిగా అవ్వకముందే ప్రాణప్రతిష్ఠ చేయడం కరెక్ట్ కాదు అని, అలాగే ఆ మందిర్లో మోదీ గారికి పనేంటి అని, టెంపుల్ని ఎలక్షన్స్ కోసం వాడుకోవడం నాకు నచ్చలేదు అని పీఠాధిపతి అయిన శంకరాచార్యుల వారు ప్రాణప్రతిష్ఠకి రావడం కూడా మానేశారు. అయితే ఈ విషయం గురించి కొంతమంది ఏమంటున్నారు అంటే, బీజేపీ వాళ్ళు రామ్ మందిర్ని ఎలక్షన్స్ కోసం కొంచెం అడ్వాంటేజ్ గా తీసుకున్నారు అంటే అవును అనే అంటున్నారు. అండ్ వాళ్ళు అలా అడ్వాంటేజ్ తీసుకోవడంలో తప్పేం లేదు అని కూడా చాలా మంది అంటున్నారు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది కరెక్టే. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు బీజేపీ పార్టీ మాత్రమే టెంపుల్ కోసం సపోర్ట్ చేసింది. వేరే ఏ మేజర్ పొలిటికల్ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఐ థింక్ ఈ ప్లేస్లో వేరే ఏ పార్టీ ఉన్నా కూడా ఈ ఛాన్స్ని యూజ్ చేసుకుంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ ప్రాణప్రతిష్ఠ అవ్వకపోయినా సరే ఎలక్షన్స్ అయిపోయాక వేరే పార్టీస్ పవర్లోకి వస్తే టెంపుల్లో మళ్ళీ రాముని ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో అందుకోసమని ఈ ప్రాణప్రతిష్ఠ ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. అలాగే ఇప్పుడు జరగడమే చాలా మంచిదైందని చాలా మంది ఒపీనియన్. ఇంకో విషయం ఏంటి అంటే, చాలా మంది గవర్నమెంట్ ఎందుకని టెంపుల్ పైన ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని ఫ్యాక్ట్ ఏంటి అంటే, గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఈ టెంపుల్ కోసం పెట్టలేదు. ఈ టెంపుల్కి నియర్లీ 2500 crores ఖర్చు అవుతే ఆ మనీ మొత్తాన్ని నియర్లీ 4 లక్షల గ్రామాల్లో చందాల రూపంలో కలెక్ట్ చేశారు. అలా కలెక్ట్ చేసిన చందాలతోనే ఈరోజు రామ్ మందిర్ పూర్తయింది. ఈ విషయాన్ని పొలిటికల్ స్టంట్ అనుకునే వాళ్ళు అదే అనుకుంటున్నారు. కానీ ఏదైతే ఏంటి, రామ్ మందిర్ మాత్రం వచ్చేసింది. 500 ఏళ్ల గొడవకి ముగింపు వచ్చేసింది. సో అదే హ్యాపీ. అండ్ అయోధ్య కేసు విన్నవడానికి బీజేపీకి మాత్రమే ఫుల్ క్రెడిట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఈ రామ్ మందిర్ కోసం చాలా మంది చాలా త్యాగాలు చేశారు. అందులో విశ్వ హిందూ పరిషత్ ఒకటి. వీళ్ళే గనక ఈ రామ్ మందిర్ కోసం గొడవ స్టార్ట్ చేసి ఉండకపోయుంటే, వీళ్ళే గనక కేసు వేయకపోయుంటే ఈరోజు రామ్ మందిర్ ఉండేది కాదు. ఈ కేసు విజయం వెనుక ఉన్న ఇంకొక పర్సన్ వచ్చేసి పరశరన్ గారు. ఈయన వయసు 92 సంవత్సరాలు. రామ జన్మభూమి కేసులో వాదించిన లాయర్ ఈయనే. ఈయన బ్రిలియన్స్ వల్లే అయోధ్య ఒక కేసు రామ్ మందిర్ వైపు మళ్ళింది.
కేసుని వాదించే టైంలో 4 గంటల పాటు నిలబడే ఉండేవారంట. కూర్చొని వాదించమని అక్కడున్న అఫీషియల్స్ ఎంత చెప్పినా కూడా నా రాముని కోసం చేస్తున్న పోరాటం ఇది, నేను నిలబడే వాదిస్తాను అని 92 ఏళ్లలో కూడా నిలబడే వాదించారు. ఇంకో పర్సన్ వచ్చేసి బాబా అభిరామ్ దాస్. అయోధ్య కేసు మళ్లీ పుంజుకోవడం ఈయన వల్లే జరిగింది. బాబ్రీ మసీద్కి చాలా సెక్యూరిటీ ఉంది, అయినా కూడా అభిరామ్ దాస్ తన ఫ్రెండ్స్ అయిన రామచంద్ర దాస్ అండ్ అలాగే బృందావన్ దాస్ తో ప్లాన్ చేసి అంత చీకట్లో అంత సెక్యూరిటీని దాటుకొని మరి వెళ్లి బాబ్రీ మసీదులో రాముడి విగ్రహాన్ని పెట్టారు. అలా విగ్రహాలు అందులో పెట్టి బాబ్రీ మసీదులో రాముడు వెలిసాడు అని ఒక ఫేక్ స్టోరీని స్ప్రెడ్ చేశారు. అండ్ ఆ న్యూస్ చాలా వైరల్ అయింది. ఈ ఇన్సిడెంట్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. దాంతో అయోధ్య కేసు మళ్ళీ ఒక ఊపు అందుకుంది. సో అయోధ్య విజయం వెనుక ఇలాంటి హీరోస్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ జై శ్రీరామ్. మొత్తానికి 2019లో ఈ కేసు విన్ అయ్యారు. ఆ తర్వాత అదే ఇయర్ 2019లో స్టార్ట్ అయిన ఈ టెంపుల్ 2023 వరకు 90% కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేసింది. ఈ టెంపుల్ని కట్టే ప్రాసెస్లో ఎలాంటి సిమెంట్ని యూజ్ చేయలేదు, కేవలం ఒక ప్రత్యేకమైన రాయితో మాత్రమే ఈ టెంపుల్ని కట్టారు. ఎందుకంటే దీనివల్ల భూకంపం వచ్చినా కానీ ఈ టెంపుల్కి ఏమీ అవ్వకుండా ఉంటుంది అని. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా విజిట్ చేయండి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా అక్కడే ఫస్ట్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ గ్యాన్వాపీ ఇన్సిడెంట్ గురించి కనుక మీకు వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.